వెల్కమ్ టు రమణాస్ ఎడ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. గత వీడియోలో మనము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డ్యూటీస్లో భాగంగా మొదటి భాగమైనటువంటి కార్యనిర్వహణ అధికారి నియామకం. సో ఇది ఏ సెక్షన్ తెలియజేస్తుంది? సెక్షన్ 29 క్లాస్ 1 తెలియజేస్తుంది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ గమనించినట్లయితే ఏమి మనము ఇక్కడ చదువుతామయ్యా అంటే ఈ వీడియోలో ఇక్కడ ఈఓ శ్రేణుల గురించి మనం చదువుతాం. అంటే గ్రేడ్స్ ఇన్ ఈఓ. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మనకు జనరల్గా ఎండోన్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1, ఈఓ 2, అదేవిధంగా ఈఓ 3. సో ఇక్కడ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రేడ్స్ ఇన్ ఎండోన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని గమనిస్తే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో ఇవి అయితే ఇక్కడ మనము ప్రతి గ్రేడులో కార్యనిర్వహణ అధికారుల సంఖ్యను నిర్వహణాధికారుల సంఖ్యను మరియు నియామక పద్ధతిని అంటే నియామక పద్ధతి అంటే ఏంటిది? ఇది అంటే డైరెక్ట్ రిక్రూట్మెంటా లేదా ప్రమోషన్స్ ద్వారానా? సో ప్రమోషన్స్ ద్వారానా? మరియు అదే విధముగా నియామక నిష్పత్తి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంతమందిని నియమించాలి, అదేవిధంగా ప్రమోషన్స్ ద్వారా ఎంతమందిని నియమించాలి అని ఎవరు నిర్దేశిస్తుందంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిట్. సో ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఎవరు నిర్దేశిస్తారయ్యా? కాలానుగుణంగా ఎవరు నిర్దేశిస్తుంది? ప్రభుత్వం నిర్దేశిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సో గ్రేడ్స్ ఇన్ ఎండోన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో మనకేముంటుంది? గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే ప్రతి గ్రేడులో కార్యనిర్వహణాధికారుల సంఖ్యను ఎంతమందిని నియమించాలి, అదేవిధంగా ఇక్కడ నియామక పద్ధతి ఏంటి అంటే వారిని డైరెక్ట్గా రిక్రూట్ చేయాలా లేదా ప్రమోషన్స్ ఇవ్వాలా అంటే సంఖ్యను అవ్వచ్చు, అదేవిధంగా నియామక పద్ధతిని అవ్వచ్చు, అదేవిధంగా నియామక నిష్పత్తి అంటే మనము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అదేవిధంగా ప్రమోషన్ ద్వారా ఎంత నిష్పత్తిలో మనము ఇక్కడ నిర్దేశిస్తుందంటే సో ఎంత నిష్పత్తిలో నిర్దేశించాలనేది ఎవరు చెప్తుంది? ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కార్యనిర్వహణ అధికారులను ఎవరు నియమిస్తారా? దేవాదాయ శాఖ కమిషనర్ నియమిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మూడు పోస్టులను ఎవరు నియమిస్తారు? కమిషనర్ నియమిస్తారు. కాకపోతే వీరు ఎంతమంది నియమించాలి, అదేవిధంగా ఏ పద్ధతిలో నియమించాలి అనగా డైరెక్ట్గా రిక్రూట్ చేయాలా లేదా ప్రమోషన్స్ ద్వారా రిక్రూట్ చేయాలా, అదేవిధంగా సో డైరెక్ట్ రిక్రూట్ ద్వారా ఎంతమంది నియమించాలి, అదేవిధంగా సో ప్రమోషన్ ద్వారా ఎంతమంది నియమించాలని ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ నియమించేది ఎవరయ్యా అంటే కమిషనర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకు సో మనకు వచ్చేసరికి సో ఇదంతా కూడా ఏ సెక్షన్ చెప్తుందంటే సో 29 క్లాస్ 2 చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 29 క్లాస్ 2 ఏం చెప్తుందంటే సో ఏం చెప్తుంది 29 క్లాస్ 2 ద్వారా? సో 29 క్లాస్ 2 ద్వారా సో ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడ్డ దేవాదాయ శాఖలో ఈఓ నియామక నిష్పత్తి. సో ఎవరి నిష్పత్తి? ఈఓ నియామక నిష్పత్తి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం
సో నియామక నిష్పత్తి అంటే సో ఇలా ఈఓలు సో ఎలా ఏ ఏ ఏ రేషియోతో నియమించబడాలి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంత, అదేవిధంగా ప్రమోషన్ ద్వారా ఎంత అని ఎవరు తెలియజేస్తున్నారంటే ఎవరు సెక్షన్ 29 క్లాస్ 2 ఏం తెలియజేస్తుందంటే సో ప్రభుత్వం చేత దేవాదాయ శాఖలో ఈఓ నియామక నిష్పత్తి గురించి తెలియజేస్తుంది. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఏది సెక్షన్ 29 క్లాస్ 2 తెలియజేస్తుంది. అది ఒకసారి ఇది గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే గ్రేడ్, ఈఓ గ్రేడు, సో అదేవిధంగా సో డైరెక్ట్ అంటే ప్రత్యక్ష నియామకం డైరెక్ట్, అదేవిధంగా ప్రమోషన్స్ ద్వారా, సో ప్రమోషన్స్ ద్వారా చూస్తే ఫస్ట్ మనకేంది గ్రేడ్ 1. సో గ్రేడ్ 1లో మనకు 80% వచ్చేసరికి ఎలా చేయాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో మిగిలిన 20% ఎలా చేయాలి, త్రూ ప్రమోషన్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రేడ్ 2. సో గ్రేడ్ 2 వచ్చేసరికి సో గ్రేడ్ 2 ఎలా, సో 80% వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, రిమైనింగ్ 20% వచ్చేసరికి ప్రమోషన్స్ ద్వారా. కానీ ఇక్కడ గ్రేడ్ 2 వచ్చేసరికి దాదాపు 100% ఎలా వస్తుంది చెప్పండి, దాదాపు 100% ఎలా, సో ఇక్కడ ప్రమోషన్ ద్వారా వస్తుంది ప్రజెంట్. కానీ మనకు చట్టంలో ఏమని చెప్తుందంటే 80% ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రావాలి, అదేవిధంగా 20% మటుకు ఎలా రావాలి, ప్రమోషన్స్ ద్వారా. కానీ ప్రస్తుతం మటుకు సో డైరెక్ట్గా ప్రమోషన్స్ ద్వారా మనకు గ్రేడ్ 2 అనే పోస్టులు ఇవ్వడం మనకు జరుగుతుంది. కానీ గ్రేడ్ 3 మనకు, సో గ్రేడ్ 3 ఇప్పుడే మనకు నోటిఫికేషన్ రాబోతుంది. సో అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇక్కడ 60% వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 40% సో వచ్చేసరికి ఎలా, ప్రమోషన్ ద్వారా. చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అక్కడ చూస్తే గ్రేడ్ 1కి సంబంధించి 80% ఏం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాగా రిమైనింగ్ 20% ఎలా, ప్రమోషన్స్ ద్వారా. సో ఇక్కడ చట్టం ప్రకారం గ్రేడ్ 2 ఎలా ఉంది, 80% ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 20% ప్రమోషన్ ద్వారా. కానీ ఇప్పుడు ప్రజెంట్ దాదాపుగా 100% ఎలా వస్తుంది చెప్పండి, కేవలం ప్రమోషన్ ద్వారానే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రేడ్ 3 నియామక నిష్పత్తి ఎలా ఉంటుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 60%, అదేవిధంగా ప్రమోషన్ ద్వారా 40%. సో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుందిగా, అంటే నియామక నిష్పత్తి ఉంటుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనమే చెప్పుకున్నాం, ఎవరు, రీజనల్ జాయింట్ కమిషనర్, రీజనల్ జాయింట్ కమిషనర్. సో ఈ రీజనల్ జాయింట్ కమిషనరు ఎక్కడ ఉంటారు చెప్పండి, మల్టీ జోన్ లెవెల్ ఉంటారు కమిషనర్, మల్టీ జోనల్ లెవెల్లో ఉంటారు. సో ఏదైనా సంస్థకు దాని ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని రీజనల్ జాయింట్ కమిషనర్ను సో ఈఓగా, కార్యనిర్వహణ అధికారిగా నియమించే హక్కు ఎవరికి చెప్పండి, ఎవరికి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ రీజనల్. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మల్టీ జోనల్ లెవెల్లో ఉన్నటువంటి రీజనల్ జాయింట్ కమిషనర్ను సో ఏదైనా ఒక సంస్థకు ఈఓగా ఎవరు నియమిస్తారు చెప్పండి, ఎవరు, ప్రభుత్వం నియమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు అసిస్టెంట్ కమిషనర్, ఎవరు, అసిస్టెంట్ కమిషనర్. సో అదేవిధంగా డిప్యూటీ కమిషనర్, సో డిప్యూటీ కమిషనర్. సో ఏదైనా సంస్థకు దాని ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని డిప్యూటీ కమిషనర్ని, ఎవరిని, సో డిప్యూటీ కమిషనర్ని లేదా అసిస్టెంట్ కమిషనర్ని, డిప్యూటీ కమిషనర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ కార్యనిర్వహణ అధికారిగా నియమించ ఎవరికి ఉంటుంది చెప్పండి, ఎవరికి ఉంటుంది, ఓకే, దేవాదాయ శాఖ కమిషనర్కు ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి, కమిషనర్కు ఉంటుంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సో మల్టీ జోనల్ లెవెల్లో ఉండేటువంటి రీజనల్ జాయింట్ కమిషనరు ఏదైనా సంస్థకు ఈఓగా ఎవరు నియమిస్తారా అంటే ప్రభుత్వం నియమిస్తుంది. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ను సో ఏదైనా ఒక సంస్థకు ఈఓగా, ఏదైనా ఒక సంస్థకు ఈఓగా ఎవరు నియమిస్తారు చెప్పండి, దేవాదాయ శాఖ కమిషనర్కు నియమించే అధికారం ఉంటుంది. ఇవి మనకు సో ఇక్కడ ఏంటంటే మనకు సో కార్యనిర్వహణ
అధికారికి సంబంధించినటువంటి విధులలో భాగంగా మొదటి పార్ట్ అయినటువంటి కార్యనిర్వహణ అధికారి నియామకం గురించి తెలియజేస్తుంది. ఈ ఈ ఈ రెండు వీడియోలలో మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని ఒక షార్ట్ ఫార్ములా కానీ గమనించినట్లయితే చూస్తూ ఇప్పటివరకు మనం ఏం చూసాము చెప్పండి. 29 క్లాస్ 1 చూసాం. అదేవిధంగా సెక్షన్ 6 గురించి చదివాం. అదేవిధంగా 29 క్లాస్ 2 గురించి చూసాం. సో 29 క్లాస్ 1 ఏం చెప్తుంది చెప్పండి. సో 29 క్లాస్ 1 వచ్చేసరికి సో ఏ సంస్థ యొక్క ఆదాయం అనేది గ్రేటర్ దాన్ 1 crore ఉంటుందో సో 1 crore ఉంటుందో సో అటువంటి దేవాలయాలకు ఈవోని ఎవరు నియమిస్తారు? ప్రభుత్వం నియమిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఏ దేవాలయం యొక్క ఆదాయం అనేది లెస్ దాన్ 1 crore ఉంటుందో సో అక్కడ ఈవోగా ఎవరు నియమిస్తారు? కమిషనర్ నియమిస్తారు. ఈవోను కమిషనర్. అదేవిధంగా గ్రేటర్ దాన్ 1 crore ఉంటే ఎవరు? గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈవో పోస్ట్ ఖాళీగా ఉంటే ఎవరు ఎన్నుకుంటారు చెప్పండి? ఈవో పోస్ట్ ఖాళీగా ఉంటే ట్రస్టీ లేదా చైర్మన్ లేదా సో ఏదైనా ఎంప్లాయీని సో ఈవోగా ఎవరు నియమిస్తారు చెప్పండి? ఎవరు? కమిషనర్ నియమిస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్, కమిషనర్ నియమించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏవైతే మనకు ఏ సంస్థలకైతే మనకు వార్షిక ఆదాయం 2 lakhs కన్నా తక్కువ ఉంటుందో సో ఇవి ఎక్కడ ఉంటాయి చెప్పండి? 6Cలో ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఈవోను ఎవరు నియమిస్తారు చెప్పండి? ఎవరు నియమిస్తారు? కమిషనర్ నియమిస్తాడు. కమిషనరు నియమిస్తారు. ఎటువంటి సందర్భాలలో? స్థిరాస్తులు లేదా పరిపాలన సౌలభ్యం కొరకు. స్థిరాస్తులు ఉన్న లేదా పరిపాలన సౌలభ్యం కొరకు సో మనకి ఇక్కడ ఏ ఆలయాలకైతే ఏ టెంపుల్స్కి అయితే మనకు వార్షిక ఆదాయము 2 lakhs కన్నా తక్కువ ఉన్నప్పటికీ సో ఈ రెండు సందర్భాలలో స్థిరాస్తులు ఉన్నటువంటి సంస్థలకు అదేవిధంగా పరిపాలన సౌలభ్యం కొరకు కమిషనరు ఈవోను నియమించడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? లిఖిత పూర్వకంగానే గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి మనకు బ్రీఫ్గా 29 క్లాస్ 1 ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ 30/1987. నెక్స్ట్ మనం ఏం చూసాము? సెక్షన్ 6 గురించి చూసాం. సో సెక్షన్ 6 ఏముంది? క్లాసిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్. సో ఇన్కమ్ బట్టి మనం ఏం చూసాం? 6A, 6B, 6C అండ్ 6D అండ్ 6E. సో ఇవన్నీ మనం చూసాం. సో నెక్స్ట్ మనం ఏం చూసాము? 29 క్లాస్ 2. సో ఈ 29 క్లాస్ 2 ఏం చెప్తుంది మనకు ఇక్కడ? సో గ్రేడ్స్ ఇన్ ఈవో. సో ఏం చెప్తుంది? గ్రేడ్స్ ఇన్ ఈవోగా మనం చదివాం. సో గ్రేడ్స్ ఇన్ ఈవోలో మనకి ఎన్ని గ్రేడ్స్ ఉంటాయని చెప్పుకున్నాము? grade 1, grade 2, grade 3. సో అందులో విధంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి గ్రేడ్లో కూడా ఎంతమంది నియమించాలి, అదేవిధంగా సో ఏ నిష్పత్తిలో నియమించాలి సో అనేది ఎవరిని నిర్దేశిస్తారు? ప్రభుత్వం నిర్దేశిస్తుంది. అందులో భాగంగా సో grade 1లో వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 80%, అదేవిధంగా 20% వచ్చేసరికి ప్రమోషన్స్ ద్వారా. అదేవిధంగా grade 2కు సంబంధించి యాక్ట్ ప్రకారం అయితే 80% ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్, అదేవిధంగా 20% వచ్చేసరికి ఎలా? ప్రమోషన్ ద్వారా. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇది 100% ఎలా జరుగుతుంది? త్రూ ప్రమోషన్స్ ద్వారానే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా grade 3. సో grade 3 వచ్చేసరికి ఏంటిది? మనము సో 60% ఏమో రిక్రూట్మెంట్ ద్వారా, అదేవిధంగా 40% ఏమో ప్రమోషన్ ద్వారా. సో ఇవి మనం వచ్చేసరికి ఇవి. సో దీంతో పాటు మనం ఏం చూసాము? రీజనల్ జాయింట్ కమిషనర్ని సో ఈవోగా ఎవరు నియమిస్తారు చెప్పండి? ఎవరు? గవర్నమెంట్. ఏదైనా సంస్థకు ఈవోగా ఎవరు నియమిస్తుంది? గవర్నమెంట్. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ కావచ్చు, అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, ఏదైనా ఒక సంస్థకు ఈవోగా ఎవరు నియమిస్తారు చెప్పండి? కమిషనర్ నియమిస్తారు. ఇవన్నీ అంశాలు మనము కార్యనిర్వహణ అధికారులో భాగంగా పార్ట్ 1లో డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూస్తామంటే కార్యనిర్వహణాధికారి విధులను గురించి తెలుసుకుందాం.
థ్యాంక్ యూ.